దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి క్రైస్తవుడు అయిన తరువాత సోమరిపోతుగా ఏమాత్రం ఉండకూడదు. సొంత కార్యకలాపాల మీద దృష్టి పెట్టకూడదు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అన్నది ఛాలెంజ్గా తీసుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలముగా కూడా ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని పని చేస్తాను, నాకు ప్రతికూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది, నేను చేయనండి, నా ప్రాణాన్ని కాపాడుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. అది నిజమైన భక్తి అనిపించుకోదు, దేవునికి ఇష్టము కాదు. అది ప్రతికూలమైన అనుకూలమైన నువ్వు దేవుని కోసం నిలబడటమే క్రైస్తవ ధర్మం. ఈరోజు రక్షించబడ్డ నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయగలవా? చేస్తున్నావా? చేయటం లేదా? ఈ వాక్యం ద్వారా నువ్వు ఆలోచించుకుని పరలోకము చేరటం ఒక ఎత్తు, పరలోకములో దేవుడిచ్చే బహుమతులు పొందటం ఒక ఎత్తు, దేవుడు నీ కొరకై కట్టే ఇల్లు ఒక ఎత్తు. అర్థమైందా? వారి వారి స్తోమతను బట్టి, వారి వారి కష్టాన్ని బట్టి, వారి వారి చేసిన పరిచర్యను బట్టి పరలోకములు ఇల్లులు ఉంటాయి, బహుమతులు ఉంటాయి, జీతము కూడా ఉండిద్ది. నీ జీతాన్ని చూసి ఏడవకుండా, నీ బహుమతులు చూసి ఏడవకుండా, నీ ఇల్లును చూసి అక్కడ ఏడవకుండా ఉండాలంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడే క్రీస్తు కోసం నువ్వు నిలబడి ఏం చేస్తున్నావు, నీ త్యాగం ఏంటి, నీ సమర్పణ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అన్నది సంసిద్ధులై సిద్ధముతో నిలబడి చేయాలి. వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. అపోస్తలుడైన పౌలు, బాగా వినండి, బాగా వినండి, జాగ్రత్తగా వినాలి. లూదియమ్మ పక్క మన దగ్గర ఏముంది, నా దగ్గర ఉందంతా. అక్కడ చూస్తే ఉపయోగం ఏమి లేదు, ఆవిడ నీలాంటిది. నాకేసి చూస్తే 4 మాటలు నీ షోలోకి వెళ్తాయి. అందరూ నాకేసి చూడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువు ద్వారా పట్టబడి యేసుక్రీస్తు సంఘాన్ని ఒకప్పుడు ఘోరంగా హింసించిన వాడు, క్రీస్తు మాట ఎత్తితే ఊచకోత కోసి కట్టి పడేసి గుర్రాలు కట్టుకుని ఈడ్చుకెళ్ళిన భయంకరమైన దూషకుడు, హానికరుడు, హింసకుడు. దమస్కా గేటు దగ్గర యేసుక్రీస్తు తనను దర్శించి తనను మార్చి
తన సేవకై ఏర్పాటు చేసుకుని తనకున్న డిగ్నిటీలన్నిటినీ, తనకున్న హోదాలు అన్నిటినీ, తనకున్న డబ్బుని, తనకున్న సంపదని, తనకున్న ఆస్తిని, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న సర్వస్వాన్ని పెంటలాగా భావించి విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు సేవ కొరకై ఆనాడు ప్రపంచమంతా 3 సార్లు తిరిగి సువార్త ప్రకటించిన వ్యక్తి, ఘనమైన వ్యక్తి, క్రీస్తును పోలి సంపూర్ణంగా నడిచిన వ్యక్తి, చావు అంటే భయం లేకుండా చావుకు ఎదురుగా వెళ్ళిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకసారి ఆయన శరీరం మీద పడితే, ఈయన 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తన శరీరం మీద ఆ దెబ్బలు కొట్టించుకున్నాడు. అంటే ఎంత యేసుని ప్రేమించాడో మీరు చూడండి. ఆయన హోదాలు చాలా విలువైనవి. సామాన్యమైన మనిషి కాదు. ఆయన ఏదో మనలాంటి ఏమి ఎరిగిన అమాయకుడేం కాదు. చదువులో, జ్ఞానములో, విద్యలో ప్రావీణ్యత గలవాడు. సన్హెద్రిన్ సభలో, రోమా సామ్రాజ్యంలో పరిపాలకుల్లో ఈయనొక పరిపాలకులు. తార్సువాడు, గొప్ప ఆస్తిపరుడు. ఈయన గురించి చెప్పాలంటే చాలా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఒప్పుకునేవాడు కాడు. ఏ నింద లేనివాడు, పరిపూర్ణమైన పరిశుద్ధుడు. అలాంటి వ్యక్తి సువార్త చేసి సంఘాలు కట్టాడు. 14 సంఘాలు కట్టాడు. వాటిలో ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. శరీరము భూమి మీద తిరుగుతున్నప్పుడు సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత పట్టుకుని జైల్లో పడేసిన, జైల్లో మౌనంగా ఉండకుండా ప్రతి సంఘానికి పత్రికలు రాస్తూ, ప్రతి సంఘాన్ని బలపరుస్తూ, ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తూ, జైల్లో ఉండి కూడా క్రైస్తవ సంఘ క్షేమం కోసం పత్రికలు రాసి ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్న మహా వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. మీకు అర్థమైందా? జైల్లో కూర్చుని ఏడ్చుకోకుండా, నాకెందుకు వచ్చిన కర్మని ఏడ్చుకోకుండా జైల్లో ఉండి కూడా పత్రికలు రాసి ఖైదీలకు వాక్యం చెప్పి అక్కడ కూడా కొంతమందిని మార్చాడు. ఒనేసిము ఖైదీగా ఉన్నప్పుడే సువార్త ప్రకటించి మార్చుకున్నాడు. ఖైదీలను కూడా మార్చిన వ్యక్తి, ఎక్కడున్నా దేవుని పని శ్రద్ధగా, భక్తితో, భయముతో చేసిన వ్యక్తి. ఫిలిప్పు అనే ఒక పట్టణములో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆ సంఘములో విశేషాన్ని తెలియజేస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం, వారిని పురికొల్పటానికి, ప్రోత్సహించటానికి, సంఘంలో ఉన్న మీకోసం ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడో, మీ క్షేమం కోసం ఎంత పాటుపడ్డాడో, మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఎలాగా నడిచాడో ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి తిమోతి. తిమోతి ఈ ఫిలిప్పులో ఉన్న సంఘం కోసం, క్షేమము కోసం ఎంత కష్టపడ్డాడో అని చెబుతున్నాడు. 20వ వాక్యములో ఉంది, మీ క్షేమము కోసం నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా దగ్గర లేడు. బా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైనా హలో, ఈ సంఘము కోసం కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిమోతి గురించి పౌలు గారు అంటున్నాడు, నేను మీ గురించి ఎవరికైనా చెప్పగలనా? నా సంఘంలో ఈ వ్యక్తి నమ్మకస్తుడయ్యా, సంఘం కోసం కష్టపడతాడయ్యా. నేను లేకపోయినా సంఘ క్షేమం ఎవరు ఎలా ఉన్నారా, ఎవరింటికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారా, ఎందుకు రాలేదు ఆదివారం అని అడిగి వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉన్నారని నేను చెప్పగలనా? నీ ఇంటి కోసం నువ్వు కష్టపడుతున్నావా? కష్టపడతలేదా నీకోసం?
నీ ఇల్లు క్షేమంగా ఉండాలని, అప్పులు తీరాలని కష్టపడతలేదా? ఆరోగ్యంగా ఉండాలని కష్టపడతలేదా? మరి సంఘం కోసం ఏం కష్టపడ్డా, ఏం పని చేస్తున్నా? రోషం తెచ్చుకోండి క్రైస్తవులారా. తిమోతి గారి కోసం ఇంతగా మాట్లాడుతున్న దేవుడు మరొక మాట అంటాడు, అందరూ వారి వారి అందరూ వారి వారి సొంత కార్యాల విషయంలో తహతహలాడుతున్నారు, కానీ దేవుని కార్యముల గురించి ఎవ్వరు కూడా. ఎందుకని? ప్రతి వాడు తన సొంత కార్యాల కోసమే తపన పడుతున్నాడు అట. దేనికోసం? సొంత కార్యాల కోసమే. దేవుని కార్యం కోసం తపన పడేవాడు ఉన్నాడా? ఒక సంఘ పెద్ద ఆది సంఘములో ఉన్న పెద్ద స్తెఫను అనే వ్యక్తి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 8వ వాక్యం. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అతడు లిబెర్తియా అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి వచ్చిన ఆసియా నుండి వచ్చిన వారితోనూ కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి, కానీ మాటలాడుటయందు అతడు అగ్గుపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. స్తెఫను గురించి చెప్తాను, వినండి. 5వ అధ్యాయం 40వ వాక్యం చదవండి. వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామము బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎటువంటి ఆజ్ఞ బయలుదేరింది? పక్కనే యెరూషలేములో ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు, నాయకులు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చారు? అపోస్తులకు ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, ప్రకటించకూడదు. ఈ నామం ఎత్తినా మరి మీకు ప్రమాదమే. కొట్టి హెచ్చరిక చేసి పంపించేశారు. వీళ్ళు యెరూషలేములో ఉండి ప్రాంతాలను తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేము సంఘములో స్తెఫను అనే ఒక సంఘ పెద్ద, అపోస్తులు సంఘ పెద్దగా నియమించి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ కృపతోనూ బలముతో నిండిన వాడై అభిషేకించి సంఘ పెద్దగా నియమించారు. సంఘ క్షేమాన్ని చూసుకోవటానికి నియమించారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క సంఘ పెద్ద సంఘ క్షేమాన్ని చూస్తూ ఆయన మళ్ళీ బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఎలాంటి సమాజం వారికి? ఒకసారి 9వ వాక్యం చదవండి. అప్పుడు లిబెర్తీనులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. స్తెఫను సువార్త ప్రకటిస్తుంటే, హలో బాగానండి, సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది సమాజ ప్రజలు వచ్చి స్తెఫనుతో వాదిస్తున్నారంట. హలో, మీకు మాట చెప్పాను, గుర్తుందా? 40వ వాక్యం 5వ అధ్యాయంలో ఆ యెరూషలేములో ఉన్న పెద్దలు, పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అధికారులందరూ వార్నింగ్ ఇచ్చి పంపించారు. అపోస్తులు కొట్టి వార్నింగ్ ఇచ్చి, కొట్టే పంపల, బాగా కొట్టి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఆ విషయము ఈ స్తెఫనుకి తెలీదా? తెలుసు. ఆ విషయము ఈ సంఘ పెద్దకి తెలీదా? తెలుసు. ఆ విషయము ఈ స్తెఫను ఎరగడా? ఎరుగును. భయపడలేదా స్తెఫను? ఒరి బాబు, అపోస్తులు కొట్టేసి హింస పెట్టి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళకే వార్నింగ్ ఇస్తే సంఘ పెద్దని నాకేం తెలుసు?
ఓరు బాబు నాకెందుకు ఈ లేనిపోయిన గొడవ, ఓ అమ్మో నాకెందుకు ఈ లేనిపోయిన పరిస్థితి అని ఈ స్టెఫను మీలాగా నోరు మెదపకుండా ఇంట్లోంచి బయటికి రాకుండా అసలు వచ్చినా డబ్బు కోసమే పని కోసమే వెళ్ళి నోరెత్తి కిక్కుమనకుండా ఉండే రకాలు కదా స్టెఫను. ఇప్పుడు స్టెఫను గురించి చెప్తాను వినండి. స్టెఫను ముందు ఏముంది? సుఖం ఉందా, దుఃఖం ఉందా? మరణ శాసనం ఉంది. ఈ నామములో ఎవడు ప్రకటించినా వాడు చనిపోతాడంతే. చంపేస్తా, ఈ నామాన్ని బట్టి చంపేస్తా అన్న శాసనం స్టెఫను ముందుంది. ఇప్పుడు స్టెఫను వెళ్ళి బయటకు వచ్చి, సంఘం నుంచి బయటకు వచ్చి ఎన్ని సమాజాలేడా, లిబెర్టియనులు అనే సమాజము, కురోనీల సమాజము, అలెగ్జాంద్రియా సమాజము, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన జనులందరితో సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళందరూ స్టెఫనుతో ఎదిరించి మాట్లాడుతుంటే ఒక్కడు కూడా జవాబు చెప్పలేకపోయారు స్టెఫనుకి. ప్రైజ్ ది లార్డ్. స్టెఫనుకి ఏం తెలుసు? నా ముందు మరణం ఉందని తెలుసు. మరి మరణం ఉందని తెలిసి యేసుని ఎలా ప్రకటిస్తున్నాడు అమ్మా? 51, 52 ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఏమన్నాడండి? ముష్కరులారా అంటే అర్థమే తెలుసా? గర్వంతో ఊగిపోతూ మెడవచ్చని ప్రజలారా అని అర్థం. ఎవరితో మాట్లాడతాడు ఈ మాట? మామూలు మనుషులతో కాదే, అధికారులతో, ప్రధానులతో, యాజకులతో ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మ ఎదురించుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలిసి మాటలా? ఏం మాటలు? మామూలు మాటలా? ఒరే ముష్కర్లారా, ఒరే మీ చెవులు ఎప్పుడు వాక్యానికి లోబడి చెవులు మీ. మరో మాట ఎవరు తెలుసా? చూడండి ఎంత కఠిన మాట్లాడుతున్నాడో. 52 మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వానినే కదా చెప్పారు. అయినను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. మీ పితరులు ఎవరిని చంపారు? ప్రవక్తలు చంపారు కదా. ఎందుకు చంపారు? యేసు ప్రభు వారు వస్తాడని చెప్పినందుకే కదా. మీరు ఆయనను ఇప్పుడు ఏం చేశారు చూడండి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే ఏ అధికారులైతే ఈ నామాన్ని బట్టి ప్రకటించొద్దని చెప్పారో ఆ అధికారులు ఎదుట ఏమన్నాడు? మీరే ప్రవక్తలు చంపారు, మీరే ఇప్పుడు యేసుని చంపారు. ప్రతికూలంగా ఉంది ఈ సమస్య, అనుకూలంగా లేదు. ఆల్రెడీ అపోస్తలులకు వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నామాన్ని బట్టి ప్రకటించారా? మరి ఏముండదు మీరు. ఆ వార్నింగ్ సంఘం మొత్తానికి భయపడిపోయారు. స్టెఫను కూడా బయటకు వచ్చాడు, సువార్త ప్రకటించాడు, వాదించే వారితో మాట్లాడాడు. సాక్షాత్తు యేసు ప్రభుని చంపిన వారితో మీరే చంపారనుకో అంటున్నాడు. దేవుని దూతల ద్వారా పొందిన ధర్మశాస్త్రం మీకు ఉంది, కానీ దాన్ని మీరు అనుసరించడం లేదు అని చెప్పి ఈ మాట చెప్పగానే వాళ్ళందరికీ కోపాలు వచ్చేసి రాళ్ళు తీసుకుని పట్టుకుని, అప్పుడు సౌలు గారు కూడా ఉన్నాడు. పౌలు గారి కాకముందు ఉన్న సౌలు, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. రాళ్ళతో కొడుతుంటే మోకాళ్ళు వేసి ఏమన్నాడో తెలుసా? 60వ వాక్యం 59లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించెను. వీళ్ళరా రాళ్ళతో కొట్టి
పెద్ద పెద్ద రాళ్ళతో కొట్టి చంపారు. చూడండి, చచ్చిపోతానికి రెడీ అయ్యి సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చచ్చిపోవటానికి రెడీ అయ్యి నియమానికి వ్యతిరేకంగా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ అలా చచ్చిపోతారు అని తెలిసి సువార్త ప్రకటించి చచ్చిపోతున్నాడు. తెలుసు చచ్చిపోతాను, అయితే ఉన్న సత్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి. రాళ్ళతో కొట్టారు, చంపేశారు. యేసు ప్రభు నిలబడి, తండ్రి కుడిపాసన కూర్చున్నవాడు నిలబడి, స్టెఫెను వస్తున్నాడు, నా కొడుకు వస్తున్నాడు, నా కొరకై జీవించిన కుమారుడు వస్తున్నాడు, నా కొరకు సువార్త ప్రకటించి ప్రాణము తీసుకున్న కుమారుడు వస్తున్నాడని లేచి నిలబడి, ఆత్మ వస్తుంటే లేచి నిలబడి. ఏమండి, ఎవరికి నిలబడాలి యాక్చువల్గా? ఇప్పుడు నేను వస్తాను మీ ఇంటికి, లేచి నిలబడతారు కదా. ఎందుకు నిలబడతారు? మాస్టర్ గారు వస్తున్నాడు, పెద్ద ఆయన వస్తున్నాడు గౌరవంగా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి కోసం నిలబడ్డాడు? భూలోకంలో నా కోసం జీవించిన నా కుమారుడు వస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టి నా కుమారుడు వస్తున్నాడు, నా కొరకు చచ్చిపోయి నా కుమారుడు వస్తున్నాడు. తన శరీరాన్ని ఏమాత్రం ప్రేమించలా, లోకాన్ని ఏమాత్రం ప్రేమించలా. అవసరమైతే చచ్చిపోతామన్న వారిని ఉన్నా చావడానికి సిద్ధమై నా సువార్త ప్రకటించి వస్తున్నాడని. ఎంత గొప్ప త్యాగంతో నా కుమారుడు వస్తుంటే నేను కూర్చుంటానా? లేచి ఆహ్వానం పలుకుతాను, లేచి వెల్కమ్ చెప్తాను, స్వాగతం చెప్తాను. రా కుమారుడు, చేతులు చాపుతాను. వచ్చాడు స్టెఫెను, ఎత్తుకున్నాడు, అమాంతంగా కవిగిట్లో పట్టుకున్నాడు. మత్తయి సువార్త 23 అధ్యాయం చదవండి. ఆ శాస్త్రుల్ని, పరిచయుల్ని, ఆ ప్రధాన యాజకులు ఏమని మాట్లాడాడో. చంపేస్తారు అయినా తెలిసి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వచ్చినానికి ఇంకా సత్యం మాట్లాడటంలో సిగ్గెందుకండి? ఆమేన్. కనుక బిడ్డలారా, నేను చెప్తున్నా, బైబిల్ పట్టుకున్నాకే చచ్చిపోయా, బైబిల్ పట్టుకున్నప్పుడే చచ్చిపోయా. ఇంక ఇప్పుడు చచ్చిపోయేదేంటి? బైబిల్ పట్టుకున్నప్పుడే చచ్చిపోయా నేను. ఈ బైబిల్తో చచ్చిపోతా, ఈ బైబిల్తోనే బతుకుతా. ఇంకా నాకు వేరే బతుకులేదు, ఎప్పుడో చచ్చిపోయా. సంఘమా, సంఘక్షేమం కోసం నువ్వేం పట్టుపడుతున్నావు? సంఘం కోసం నువ్వేం దుఃఖపడుతున్నావు? ఏం ప్రాణాలు ఇస్తున్నావు? ఆలోచించి అర్థం చేసుకుని ధైర్యంగా నిలబడండి.